క్రింది చతురస్రాన్ని ఓ గుండా 90 డిగ్రీలు అపసవ్య దిశలో పరిభ్రమణం చేసి, ఓకే, ముందు 90 డిగ్రీలు అపసవ్య దిశ అంటే ఇలాగేగా, ఇలా తిప్పితే ప్రతి ఒక్కడు 90 డిగ్రీస్ మారుతాడు, అవునా? అంటే ఈ ఏ అనేవాడు ఇక్కడికి వస్తాడు, ఈ బి అనేవాడు ఇక్కడికి వెళ్తాడు, ఈ సి అనేవాడు ఇక్కడికి వస్తాడు, ఈ డి అనేవాడు ఇక్కడికి వస్తాడు. ఓకే, కింది చతురస్రాన్ని ఓ గుండా 90 డిగ్రీలు అపసవ్య దిశలో భ్రమణం చేసి ఆపై ఏబికి సమాంతరంగా, అంటే ఇదేగా ఏబికి సమాంతరంగా ఉన్న ఒక రేఖ గుండా పరావర్తనం చేసి, అంటే వీళ్ళిద్దరిని ఇలా రిఫ్లెక్షన్ చేయాలి, అవునా? వచ్చే చతురస్రం కింది విధంగా కనిపిస్తుంది. అమ్మ దీని చుట్టూ పరావర్తనం చేస్తే ఏమవుతుందమ్మా, బీసీ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి, ఎక్స్చేంజ్, అవునా కాదా? అంటే ఈ సి అనేవాడు ఇక్కడికి వస్తాడు, బి అనేవాడు ఇక్కడికి వస్తాడు, ఏ అనేవాడు ఇక్కడికి వస్తాడు, డి అనేవాడు ఇక్కడికి వస్తాడు. అంటే ఫైనల్గా ఏడిసిబి అవ్వాలి. ఎక్కడ చూడమ్మా, ఏడిసిబి. సో ఆన్సర్ ఇస్ ఏ. దట్స్ ఇట్.